Hi guys, welcome to my channel Vayari Pilla by Taslima Banu guys. So నా పేరు వచ్చేసి తస్లీమా బాను. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే నా ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ మేకప్, స్కిన్ కేర్, ఫ్యాషన్, గర్ల్స్ రిలేటెడ్ మొత్తం ఈ ఛానల్లోనే కనిపించింది. అండ్ సమ్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ కూడా కనిపిస్తాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది. అండ్ ప్రోడక్ట్ రివ్యూస్ ఎవ్రీథింగ్ all in this channel will be related to the girls. 90% of topics all will be related to girls అన్నమాట. సో లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఏదైనా తప్పులు కనిపిస్తే ప్లీజ్ డూ ఇగ్నోరా. అండ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఎలా నేను కరెక్ట్ చేసుకోవాలో, రెక్టిఫై చేసుకోవాలో అనేది. అండ్ మీకు ఏదైనా వీడియో రిక్వైర్మెంట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, కొద్దిగా తీపి తినాలి కదా. సో ఎట్లా ఉంది, ఇది వచ్చేసి ఆల్మండ్ కేక్ అనమాట. సో మీకు కూడా నోరు ఊరుతుందా? ఇది ఎందుకు తెప్పించానో తర్వాత చెప్తాను. సో నా వ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి నేను స్టార్ట్ చేశాను. సో అమ్మ కొద్దిగా బట్టలు అనేది ఉతికింది, ఇప్పుడు మనం అది ఆరేయడానికి వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్లో నేనేం చెప్పాలనుకుంటుంటే, సో డైలీ వ్లాగ్స్ నేను చేయాలా లేకపోతే మంచి స్కిన్ కేర్ అలాంటివి చేయాలా అనేది నాకు కొద్దిగా సజెషన్ ఇవ్వండి. సో నేను వ్లాగ్స్ కావాలంటే మీకోసం వ్లాగ్స్ కూడా పెడతాను. సో ఎంతమందికి బట్టలు ఆరేయడం అంటే చిరాకు, నేను దాంట్లో ఒకదాన్ని అనమాట. నాకు చాలా చిరాకు, బట్టలు ఆరేయడం అంటే కూడా చిరాకు, బట్టలు తెచ్చి మడత పెట్టడం కూడా నాకు చిరాకే అనమాట. కానీ తప్పదు కదా, ఆరేయాలి. సో నాకైతే పీస్ఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే పైన మేడ మీదేనమాట. చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్టర్బెన్స్ చేయడానికి ఎవరు ఉండరు అనమాట. హాయిగా మనకు కావాల్సింది మనం రీల్స్ కానీ వీడియోస్ కానీ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఈ ఎండలో ఈ ఆరేయడానికి వచ్చానమాట. ఫస్ట్ ఒక ట్రిప్ అయిపోయిందండి, ఈ ట్రిప్ కూడా నేనే వేశాను పొద్దున తెచ్చి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ బట్టలు ఉతికిందనమాట. ఎందుకు ఇన్ని బట్టలు పడతాయి నాకైతే అర్థం కాదు. అది ఆరేయడానికే నాకు ఓపిక అయిపోయింది. ఈ ఎండలో నేను కిందకి వెళ్ళిపోతున్నాను గైస్. కిందకి వెళ్ళంగానే అమ్మ లడ్డు కావాలా నాయన అన్నట్టు చాయ్ కావాలా అంది. నాకు చాలా ఇష్టం చాయ్ అంటే టీ అంటే చాలా ఇష్టం. నీకు కాదులే, వెళ్ళి ఆంటీకి పో అంది. సో ఏం చేస్తాం అని ఇంకా బయలుదేరాను పైకి. ఆంటీ రెడీగా ఉంది చాయ్ కావాలని. సో ఆంటీ ఎక్కువ తాగరు, అందుకని హాఫ్ కప్ ఉంది, జడ్జ్ చేయమాకండి. ఏంటి నా చేతిలో టీ గ్లాస్ చూస్తున్నారా, నిన్ననే కొనుక్కొని వచ్చాను. సో టీ లవర్ కదా, అలాంటి మంచి మంచి కప్పులో తాకుంటే ఆ ఫీలే వేరబ్బా. సో స్టిక్కర్ కూడా పీకకుండా ఇలానే తాగుతున్నాను. సో చాలా మంచి ఫీల్ ఉండిద్ది టీ తాగుతుంటే, నాకు చాలా ఇష్టం. మీరు ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో ఇక్కడ నేను కొద్దిసేపు తర్వాత ఎలా నవ్వుతాను చూడండి. సో మా మమ్మీకి తెలియదు అనమాట నేను వ్లాగ్ స్టార్ట్ చేశానని. సో కెమెరా పెట్టుకొని నేను నా మొహం చూసుకుంటుంటే మా మమ్మీ ఏం చేస్తున్నావు అమ్మ వయ్యారి అంది. పగలబడి నవ్వా. అసలు నా ఛానల్ పేరే వయ్యారి పిల్ల కదా, సో అందుకని నవ్వుతున్నాను అనమాట అక్కడ. అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, నేను ఏదో మాట్లాడుతున్నాను, నాకు అస్సలు గుర్తులేదు ఏం మాట్లాడుతున్నాను కూడా. టీ తాగి ప్రశాంతంగా ఇంకా నేను నా హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో చాలా మంచి హెయిర్ మాస్క్, అది నేను మీతో షేర్ చేస్తాను. సో దాంతో అయితే మనకి హెయిర్స్ అనేవి చాలా లెందీగా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. సో లేట్ చేయకుండా మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ఒక బౌల్లో హాఫ్ బౌల్లో మనం వాటర్ తీసుకోవాలన్నమాట. దాంట్లో నేను ఒక 2 స్పూన్స్ రైస్ యాడ్ చేస్తున్నాను. సో మన హెయిర్కి తగ్గట్టు రైస్ యూజ్ చేయొచ్చు అనమాట. మీరు వేసుకోండి, 2 స్పూన్స్ వేసుకోండి. ఎక్కువ ఇంకా లాంగ్గా థిక్గా ఉంటే 3 స్పూన్స్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను 1.5 స్పూన్ మెంతులు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో మెంతులు చాలా మంచి హెయిర్ మాస్క్, మెంతులతో ఏది చేసినా చాలా మంచి రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఈ హెయిర్ మాస్క్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత నేను దీంట్లో ఒక 4 లవంగాలు యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి మిక్స్ చేసి ఇది ఓవర్ నైట్ మనకి బాగా నానబెట్టుకోవాలన్నమాట.
సో నేను ఒక 6 to 8 అవర్స్ తర్వాత చూస్తే ఇలా నానిపోయి ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను. ఇది స్మూత్గా గ్రైండ్ చేయాలి అంతే, ఈజీ. అండ్ దాంట్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో నేను అది డిస్కార్డ్ చేయలేదు, పడేయలేదు అనమాట. ఒక దాంట్లో పెట్టుకున్నాను. సో ఇది కొద్దిగా థిక్గా ఫామ్ అయింది అనుకోండి ఈ పేస్ట్, కొద్దిగా వేసి మనం వాటర్ వేసి మనం కలుపుకుంటే మంచిగా మనకి స్మూత్ కన్సిస్టెన్సీలో ఉండిద్ది. మరీ రన్నీ కన్సిస్టెన్సీలో చేసుకోమాకండి, అంటే మరీ పల్సగా చేసుకోమాకండి. మనకి హెయిర్ మాస్క్ ఎలా కావాలో అలా చేసుకోండి. సో నా హ్యాండ్స్లో తీసుకొని నేను మాస్క్ అనేది పెట్టుకుంటున్నాను. సో హ్యాండ్స్ పెట్టుకుంటేనే మనకి మంచిగా రూట్కి టచ్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. నేను హ్యాండ్సే ప్రిఫర్ చేస్తాను బ్రష్ కన్నా. అండ్ ఇది కొద్దిగా స్టిక్కీగా ఉండిద్ది, అందుకని మనం హ్యాండ్సే ప్రిఫర్ చేయాలి ఎప్పుడు. అండ్ మనం సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. నేను వీడియోలో అంత చూపించలేకపోయాను. సో మొత్తం హెయిర్ పెట్టేసుకొని స్కాల్ప్కి పెట్టుకోవాలి, మిగిలితే అప్పుడు లాంగ్ హెయిర్కి పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ వాష్ చూడండి నా హెయిర్ ఎంత బాగుందో, చాలా మంచిగా ఉందన్నమాట, చాలా హెల్దీగా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ చాలా మంచి రిలాక్సింగ్ స్మెల్ కూడా వస్తుందన్నమాట, మెంతుల స్మెల్. ఎంతమందికి నాలాగా మెంతుల స్మెల్ అంటే ఇష్టమా అండి? ఈ ప్యాక్ ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కేక్ ఎందుకు తెచ్చానో చెప్పలేదు కదా. సో ఛానల్ స్టార్టింగ్ అని కాదు, కానీ ఫస్ట్ మీరు ఒక స్పూన్ తినండి చెప్తాను. ఏం లేదండి, మా అక్క బర్త్డే అనమాట, తనకి విష్ చేయండి హ్యాపీ బర్త్డే అని. సో టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ గైస్. సో గైస్ ఎలా ఉంది నా ఫస్ట్ వ్లాగ్? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. బాయ్, టేక్ కేర్.